మన ప్రభువును మన రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో యెహోవా నిస్సి ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా యూట్యూబ్లో వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో అనుదిన జీవాహారము అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రియులారా, ప్రభు యొక్క ప్రేమ గల వాక్కులను వినటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. వాక్యం విని వాక్యాన్ని గ్రహించే జ్ఞానం ప్రభు మీకు దయచేయాలని అనుదిన నా ప్రార్థన. నిన్నటి దినాన చాలామంది వాక్యాన్ని విన్నారు, దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయం కూడా ప్రభు మనకిచ్చిన మంచి సబ్జెక్ట్ ఏంటంటే చెడుతనము అనే ఈ సబ్జెక్టు మీదే ఈ దిన వాక్యాన్ని మనం విందాం. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుని ఈ దిన జీవాహారాన్ని మనం ఆస్వాదిద్దాం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. యెహోవా నిస్సి ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా అనుదిన జీవాహారము అనే ప్రేమగల వాక్కుల ద్వారా మా బిడ్డలను వాక్యాన్ని వింటున్న వారందరినీ ఆదరించి సేదతీర్చి నీ సమాధానం ఇచ్చే గొప్ప దేవానికి వందనాలు. ప్రభు, వాక్యాన్ని వింటున్న మా బిడ్డలు ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనేది మీరు చూస్తున్న దేవుడు నాయన. వారి హృదయాంతరంగాల్ని ఎరిగిన గొప్ప దేవుడు. వారికి ఉన్న సమస్యలు ప్రతిదీ తండ్రి నాయన నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనలు ఆలకించి తండ్రి వారిని ప్రేమించి వారికి సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు ప్రభు, వందనాలు. అయ్యా, నేను నమ్మిన బిడ్డలను త్రోసివేసే దేవుడు కాదు నాయన, విడిచిపెట్టే దేవుడు అంత మాత్రం కాదు నా తండ్రి. ఆదరించి కనికరించి కృపచూపు దేవుడు నాయన, నీకు వందనాలు. 136వ కీర్తనలో మీరు సెలవిచ్చిన రీతిగా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరములను సెలవిచ్చిన మా తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా, మరి గతించిన రాత్రి అంతా మీ గాయపడిన హస్తముల చాటును మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు. ఉదయకాల సమయంలో ప్రేమగల మీ వాక్కుల ద్వారా తండ్రి మమ్మలను ఆదరించే గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా ప్రభు నడుచుకోవడానికి, వాక్యం ద్వారా మమ్మలను మా కుటుంబాలని ఆదరించడానికి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకుంటారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్న మంచి పాఠాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. వాక్యము పరిశుద్ధాత్మ దేవునిది. ఆయనే మనకి మాటలు పంపించారు. యోసేపు వారి చెడుతనమును సమాచారము వారి యొక్క తండ్రి యొద్దకు తెచ్చుండేవాడు. ప్రియులారా, యోసేపు కూడా అన్నదమ్ములతో కలిసి మందలను మేపుతూ ఉండేవాడు. కానీ దేవుడు తన మహాకృప ఏంటంటే, యాకోబుకి 12 మంది బిడ్డలున్నా, దీనా అనే కుమార్తె ఉన్నా, ఎందుకో వృద్ధాప్యంలో పుట్టిన యోసేపు అంటే ప్రియులారా యాకోబుకి అమితమైన ప్రేమ. ఇది 3వ వచనంలో మనం చూస్తాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టినవాడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించాను. ఇదే పంపించిందండి యోసేపుని పిల్లలు. కనుక ఆయన వృద్ధాప్యంలో పుట్టారు కాబట్టి, అంటే లేక ఏ విధంగా అబ్రహామునకు పిల్లల ఇస్సాకు పుట్టాడు వృద్ధాప్యంలో. ఆ ప్రేమ అది ఆ లేక పుడతారే బిడ్డలు వారికి తెలుస్తుందండి. తల్లిదండ్రులు వారికి ఎంత ఆనందం అంటే ఏంటంటే, ఇక అన్ని ఆశలు నిరాశలు అయిపోయాయి. ఇప్పుడు జకరియా, ఎలిజబెత్ ఉన్నారు, వృద్ధాప్యంకి వచ్చేసారు పిల్లలు. చాలా నిందలు వారు భరించే ఉంటారు.
రకరకాల మాటలు. ఎందుకంటే పిల్లలు పుట్టకపోతే పిల్లరా ఆ యొక్క స్త్రీ యొక్క వేదన అది వర్ణనాతీతం. అది కేవలము దేవాదేవుడైన యెహోవా ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మనికే తెలుసు. అంతే కదా. అన్న పిల్లారా ఎంత వేదన పడి దేవుని సన్నిధిలో మొరపెట్టింది. కనుక వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డలు పిల్లారా వారికి ఇంకా ఎంత ప్రేమగా చూసుకుంటారంటే ఇంకా మామూలు విషయం కాదు. మా ప్రక్కనే చింత పుల్లయ్య గారని ఉండేవారు. వారికి కూడా పిల్లారా నా చిన్నప్పుడు విషయం చెప్తున్నాను. వారికి కూడా చాలా వృద్ధాప్యంలో పుల్లయ్య గారు 2వ వివాహం చేసుకున్నారు. ఆమె కొంచెం యవనస్తురాలే, కానీ ఈయన బాగా వృద్ధుడు, బాగంటే బాగా వృద్ధుడు పిల్లారా. ఇప్పుడు కనురాలైన శూన్యమిరాల గురించి అక్కడ మనం వింటాం కదా. ఏంటి ఆమెకున్న లోటు? భర్త ముసలోడు, కానీ వారి ఇంట్లో ఏం లేదు, పిల్లలు లేదు. పిల్లలు మన ఇంటికి ఎవరైనా వచ్చి మీకు ఎంత ఆస్తి అండి, ఏమి సంపాదించారు, ఎన్ని బిల్డింగ్లు కొన్నారు, ఎన్ని ఎకరాలు కొన్నారు అని మనల్ని ఎవరు అడగరు. కానీ ఎంతమంది పిల్లలండి అని అడుగుతారు పిల్లలు. ఆ మాట ఆ తల్లికి ఒకవేళ గర్భఫలం లేకపోతే తన హృదయాన్ని కోత కోసినట్టే. ఇంకా అంత వేదన భరిస్తుంది తల్లి. కానీ ఒక మంచి రోజు కొరకు వారు ఎదురు చూస్తారు. యోసేపు పుట్టాడు పిల్లలు. కానీ యోసేపు అన్నదమ్ములతో కలిసి మందలు మేపుతూ ఉండేవాడు. అందరూ కూడా సమానంగానే యాకోబు చూశాడు. కానీ ఎందుకో యోసేపు మీద పిల్లల వృద్ధాప్యలో పుట్టాడేమో, అందులోకి రాహేల్ని పిల్లల 30 అధ్యాయంలో రాహేల్ని యాకోబు ఎంత ప్రేమించాడంటే 14 సంవత్సరాలు ప్రేమించాడంటండి. మాటలు కాదు. ఈ మధ్యకాలంలో ప్రేమ దోమ గేమని చాలా మంది పిల్లరా ముందు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరి బిడ్డలు కదా, కొంతమందికి ఆ అవగాహనకు తక్కువగా ఉంటుంది. యవన ప్రాయంలో పిల్లరా అవగాహన తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఎవడో పోకిరివాడు, రోడ్డు మీద తిరిగోడు వాడి ప్రేమలో పడి ప్రేమ దోమని తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. అలాగా వారు అనేకమైన శ్రమలు కొని తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. కానీ తల్లిదండ్రులకి ఎంత శోకం అనేది వారు తర్వాత గ్రహించి, అయ్యో నేను మోసపోయానని తిరిగి మరలా తల్లిదండ్రులు వచ్చినప్పుడు వారు కూడా కొంతమంది చేర్చుకునేవారు ఉన్నారు. కొంతమంది నీవెవరో మాకు తెలియదని వారు కూడా, అంటే పట్టుదలకు వెళ్ళి కొన్ని సమస్యలు శ్రమలు మనం కొని తెచ్చుకుంటాం. కనుక బిడ్డలు పిల్లరా యవన ప్రాయంలో ప్రేమ అనేది పిల్లరా మంచిదే కాదని నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ వివాహము చేసుకున్న తర్వాత భార్యను ప్రేమించాలంట. వివాహానికి ముందు కాదు. వివాహానికి ముందు ప్రేమించి మన ఇష్టానుసారమైన జీవితం మనం గడిపి ఆ ప్రేమను పోగొట్టుకునే కంటే వివాహము చేసుకున్న తర్వాత ఏ భర్త అయితే భార్యను ప్రేమిస్తాదో, ఏ భార్య అయితే భర్తను ప్రేమిస్తాదో ఆ కుటుంబం పిల్లరా జ్ఞానవంతుల సామెతలు జ్ఞాని సులోమన్ అంటాడు పిల్లలు. ఒక అద్భుతమైన మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కడతాడు. కనుక యోసేపు పిల్లరా రాహేలుని ప్రేమించిన యాకోబుకి వారిద్దరూ ప్రేమకు ప్రతిఫలంగా యోసేపు పుట్టాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక అది. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదు. కనుక ఈవేళ మన సబ్జెక్ట్ ఏంటంటే ఆ అన్నదమ్ములు చేసే ఆ చెడు పనుల్ని తండ్రికి చెప్తా ఉండేవాడు. సాధారణంగా కుటుంబంలో 5 అన్నదమ్ములు 10 మంది ఉంటే అందరూ ఒకే రీతిలో ఉండరు. కుమారులు అందరూ ఒకే రీతిలో ఉండరు. ఒక్కొక్కరికి పిల్లారా ఒక్కొక్క విధానమైన మనసు ఉంటుంది. కనుక తండ్రి యొద్ద కంట వారి చెడుతనాన్ని చెప్తా ఉండేవాడు. ఇది అతని ప్రాణానికే తీసుకొచ్చిన పిల్లారు. సరే, వారు అతని మీదంట ఈ 8వ వచనాన్ని, ఇదే 37 అధ్యాయం 8వ వచనం చూస్తే, అందుకు అతని సహోదరులు, నీవు నిత్యముగా మమ్ము ఏలెదవా, మా మీద నీవు అధికారి వద్దువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిది. ఇప్పుడు ఈ ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. ఇకపోతే రెండవది, యోసేపు తిన్నగా ఉండలేక నేను కలగన్నాను రాబోయన్నాడు. యోసేపు వీళ్ళరా నేను ఒక కల కన్నాడు. ఆ కళ తన సహోదరులతో ప్రేమతో చెప్పాడు. పాపం ఇది ఎంత పహముంచుదన్న సంగతి, ఎంత గొప్ప ప్రాణానికి తీసుకొస్తాన్న సంగతి పాపం తెలియక కళ గురించి చెప్పాడు. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినండి. అదేమనగా,
మనము చేనులో పనులు పట్టుచుంటుమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడినని చెప్పాను. ఏమన్నాడు చూడండి, ఎంత ఆయనేమో కలగన్నాడు చెప్తే వీళ్ళు లోపల అతని మీద, అందుకు అతని సహోదరులు నీవు నిత్యముగా మమ్మల్ని ఏలేదవా. అంటే ఈ కలభావం ఏంటంటే, నీ పన నిలబడ్డదా, మా పనులన్నీ సాష్టాంగపడ్డాయా, అంటే నీవు మమ్మల్ని వెళ్తావా, నువ్వు మాకు రాజువా, నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు అని పిల్లరా వారి లోపల ఏమింది, పగ పెరిగింది. పగ, అసూయ, ఇవన్నీ కూడా మనిషిని పిల్లరా ఈవేళ మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా భార్య తన ప్రియుని పక్కన పెట్టుకుని భర్తని అన్యాయంగా చంపించేసే భయంకరమైన స్త్రీలను మనం పిల్లరా న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ పగ ఏం చేస్తుందంటే అది మరణానికి తీసుకుపోతుంది. ఇక ఈ పగ అనేది, అసూయ అనేది, ఆ మాట కూడా చూడదు 11వ వచనంలో, అతని సహోదరులు అతని యందు అసూయ పడింది. ఏంటంటే యోసేపు దేవుడు ప్రత్యేకంగా పరుచుకున్న బిడ్డ, లేక పుట్టాడు. అదేవిధంగా సమూయేలు కూడా పిల్లరా లేక పుట్టిన బిడ్డే. కానీ సమూయేలు ద్వారా దేవాదేవుడైన యెహోవా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి పిల్లరా గొప్ప న్యాయాధిపతిగా, అంత మాత్రం కాదు, దావీదును అంటే రాజు అంతటి దావీదు లాంటివని అభిషేకించే గొప్ప బిడ్డను పిల్లరా హన్నా కన్నది. హన్నా కంటవే కాకుండా ఆ బిడ్డను దేవునికి చేసింది. కొన్నిసార్లు బిడ్డల్ని చిన్నప్పటి నుంచి వాడి యొక్క ప్రవర్తన మనం చూసి ప్రభు సన్నిధిలో కనుక సండే స్కూల్లో బిడ్డలు మనం పెంచినట్లయితే పిల్లరా ఆ సండే స్కూల్ యొక్క అనుభవం వాడిని ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఇంకా మనం ఊహించలేము మన బిడ్డలంతా. కనుక ఈవేళ మనకిచ్చిన అద్భుతమైన సబ్జెక్ట్ ఏంటంటే చెడుతనము. పిల్లరా దేవుడు ఆయన ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకున్న ప్రతి విధమైన విషయాలు కొట్ట అంటాడు, నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా అంటాడు. అంటే ఆయనకు ఏదైతే నాకేదైతే అవసరం ఉందో, నాకేదైతే ప్రయోజనకరం ఉందో దానిని ఎప్పుడైతే ఆ విధంగా పెంటతో సమానంగా మనం ఎంచుకుంటామంటే అసహ్యాన్ని, చెడుతనాన్ని మనం అసహ్యంగా భావిస్తాం. లేకుంటే చెడుతనాన్ని పిల్లరా దాన్ని జురుకుంటే దాని వలన ఆశీర్వాదానికి బదులు శాపం మనకు ఎదురవుతుంది. ఈవేళ ఇంకా రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. యోసేపు వారి అన్నదమ్ములకు చెడు సమాచారము తండ్రి వద్దకు తీసుకురావటం వలన ఆయన మీద అసూయ పట్టమే కాకుండా పిల్లరా అతన్ని ఎంతవరకు అంటే గోతులో పడేస్తారు. దూరం నుంచి ఎక్కడికి వెళ్ళి అన్నదమ్ములు ఎక్కడ ఉండేసరికి, అయ్యా ఎక్కడ షికేముకి వెళ్ళారని చెప్తే, షికేములో కాదని దోతానికి వెళ్ళారంటే అక్కడికి వెళ్తున్నప్పుడు ముందు నుంచి వాడు ప్రణాళిక సిద్ధపరుచుకున్నారు. యోసేపు ఇంకా వారి దగ్గర రాలేదు. తమ్ముడు ఎవరో కళ్ళకని వాడు వస్తూ ఉన్నాడు. పిల్లరా గమనించండి, కొన్నిసార్లు శత్రుత్వం అనేది ఉండకూడదు. ఆ శత్రుత్వం ఉంటే అది ఎప్పటికైనా మనకు ప్రమాదం. ఎప్పటికైనా మనకు సాధారణంగా ఇంట్లో తమ్ముడు ఉన్నాడనుకో, అన్న కానీ లేకుండా అక్క కానీ ఇంకా పెద్దన్న కానీ ఏమన్నా పొరపాటు చేస్తుంటే తండ్రి గారికి సాయంత్రం డ్యూటీ వచ్చిన తర్వాత కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఆ కంప్లైంట్స్ తమ్ముడే కదా అని వారు క్షమించేస్తే ఓకే, లేదా వారి మనసులో కనుక అవి కనుక ఉన్నట్లయితే అవి యోసేపుని ఏ విధంగా గోతిలో పడేయటం కాకుండా ఆయన పిల్లరా ఇస్మాయిల్కి అమ్మి వేయటం వలన ఆ ఇస్మాయిల్ తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫర్ తన ఇంట్లో పనిచేస్తారు. యోసేపుని ఉన్నంతకాలం పోతీఫర్ ఇంట్లో యోసేపుని ఆశీర్వదించాడు దేవుడు. కనుక యోసేపు యొక్క చరిత్ర పిల్లారా మనం చూసుకున్నట్లయితే మామూలు చరిత్ర కాదు. దేవుడు ఎటువంటి స్థితిలో నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు. అతను ఆ జైల్లోనే ఉంటే ఒకవేళ ఈ పానదాయకులు భక్షకాలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కన్ని కలల విషయంలో కరెక్ట్గా నెరవేరింది అక్షరాల. అయితే నెరవేరిన తర్వాత ఒకవేళ రాజుగారు ఫారూక్ చెప్పి అతను విడుదల చేస్తే తిరిగి మరలా యోసేపు కనానుకు వెళ్తుడో లేదో తెలియదు, తండ్రి దగ్గరికి వెళ్తాడో లేదో తెలియదు. కానీ దేవుని ప్రణాళిక యోసేపు పిల్లరా ఎక్కడ ఐగుప్తు దేశంలో, అది యోసేపు అనే ఫలించే కొమ్మ, అది ఎక్కడ ఐగుప్తు దేశంలో ఫలించే. కనుక దేవుడు మనల్ని కోరుకునేది పిల్లరా అసూయ లేకుంటే ద్వేషము, చెడుతనము, ఇలాంటి వాటికి మనం బానిసలు అవుతాం కాదు. ఈవేళ చిన్న చిన్న స్కూల్లో కూడా పిల్లలు డ్రగ్స్ అనే మహమ్మారి పిల్లల్ని కబలించేస్తూ ఉంది. ఒక్కసారి దానికి అలవాటు పడ్డాడంటే చెడుతనానికి, దాని నుంచి ఎవరో
తప్పించలేదు. యోసేపు క్షమించాలి, సంసోను చాలా బలవంతుడండి. సంసోను మామూలు వ్యక్తి కాదు పిల్లారా. సింహాన్ని పైదవడ కింద దాడ చీల్చి వేసేవాడు పిల్లలు. 300 నక్కలను పట్టుకుని ఎవల తోటలంట, దానిమ్మ తోటలంట, ఈ ద్రాక్ష తోటలంట పిల్లారా, ఈ గోధుమ చేయాలంట నాశనం చేసేసినాడు. అంత మాత్రం కాదు, పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకుని పిల్లలు 1000 మంది ఫిలిస్తీన్లు చంపిన మహావీరుడు శూరుడు పాపానికి లోపడిపోయి ప్రభు ప్రేమను మర్చిపోయాడండి. ప్రభు ప్రేమను కనుక పాపము చేయవాడు పాపానికి దాసు అంటాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి అంటాడు. చివరికి దాని ఎండ్ మరణమే పిల్లలు. ఈవేళ అనేక మంది ఎంత భయంకరమైన మరణాలు, యాక్సిడెంట్ల ద్వారానంట, ఊరేసుకోవటం అంట, ఒక రకంగా కాదు పిల్లలు మనం చూస్తున్నాం. కనుక దేనికి కారణం ఏంటి అంటే చెడుతనము మనిషిని మరణానికి తీసుకెళ్ళిపోతుంది. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము పిల్లరా, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే చెడుతనము అని ఒక మంచి సబ్జెక్టు ప్రభువు మనకి పరిశుద్ధ ఆత్మను ఇచ్చాడు. కాబట్టి ఆ రెండో విషయం 27వ వచనాన్ని చదువుతున్నాను. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. ప్రియులారా, గమనించండి, దేవాదేవుడైన యెహోవా సన్నిధిలో మోషే చేస్తున్న ప్రార్థన. అయ్యా, నీవు ఒక్కసారి 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగూ చెప్పి తిని. దేవుని సన్నిధిలో పిల్లారా మోషే ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎందుకంటే వీరు లోబడనున్న ప్రజలు, ఎక్కువగా స్థమానము మోషేను పిల్లారా దేవాదేవుడని ఒక విరోధముగా వీళ్ళు చేస్తున్న పనులను బట్టి మోషేను చాలా చాలా విసిగించారని పిల్లారు. కనుక ఈ అహరోను చేసిన దాన్ని బట్టి కూడా ఆ దేవునికి మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా. ఎందుకంటే యుద్ధం జరిగాడు కదా 20వ వచనంలో. ఇందులో పిల్లారా, మరియు యెహోవా అహరోను నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమాలుకుంటుని. అహరోను యొక్క ప్రాణంతో దేవాదేవుడని యెహోవా మోషే బతిమాలుకున్నాడు. అప్పుడు మీరు చేసిన పాపం అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళియగనంత మెత్తగా నూరి ఆ కొండ నుండి 6 ఏటులు ఆ ధూళిని పారవేస్తుని. పిల్లారా, మోషేకు ఎంత కోపం వచ్చిందంటే ఆ ఎద్దును చూసి అది అంత జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ 27 వచ్చేసరికి నీ సేవకులైన అబ్రహాముని జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నీవు వాగ్దానం చేసావు కదా ప్రభువా నాయనా. ఆయన చూడండి ఎక్కడ ఎంత దూరంగా ప్రార్థన చేస్తున్నాడు మోషే. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాము. ఈ ప్రజల కాఠిన్యమునైనను ఎప్పుడైతే యుద్ధుని పూజించారో పిల్లారా, దేవాదేవుడని యెహోవాకి వీరి మీద కోపం రావటమే కదా వారిని నశింపు చేయాలని ఆయన ఎప్పుడైతే వీరి మీద కోపపడ్డారో, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. 23వ వచనంలో పిల్లారా ఏం చేశారంట? తిరగబడితిరి. కనుక ఆయన మాటను వినలేదు. నేను మిమ్మును ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోషే 40 సంవత్సరాల యొక్క ఆయన ఈ ప్రయాణంలో ప్రతిదీ అతనికి వ్యతిరేకంగానే తిరగబడేవారు తప్ప మోషేకు అనుకూలంగా ఇది చేసేవారు కాదు. దేవాదేవుడని యెహోవా అనేక మార్లు పిల్లారా ఇశ్రాయేలును నశింప చేయడానికి ఆయన ఉగ్రత వచ్చినప్పుడు ఆ మోషే ఎదురుగుండా నిలబడు. దేవా యెహోవా నాయన కనికరించి నాయనని ఈ పిల్లారా మోషే చేసిన ప్రార్థనకు దేవాదేవుడని యెహోవా తన కోపాన్ని చల్లార్చుకునేవాడు. పిల్లారా ఈవేళ ఇచ్చిన ఈ మంచి మాట ఏంటంటే చెడుతనము అనేది గనక
నీలో ఉంటే నీ యొక్క శరీరాన్ని సర్వనాశనం చేస్తుంది. పాపం అనే ఒక 5 నిమిషాలు ఆనందం కావచ్చు పిల్లారా. ఇప్పుడు క్యాన్సర్ పుండు అనేది అదే పెద్ద పుండు కాదు, చిన్నగానే ప్రారంభమవుతుంది. అది నీ దేహాన్ని అంతా నాశనం చేస్తుంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్న పిల్లారా, ఆయనకి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. మంచి యవ్వన బిడ్డ పిల్లారా, మామూలు యవ్వనస్తుడు కాదు, మంచి బలమైన వాడు యవ్వన బిడ్డ పిల్లారా. కనుక ఆ గర్భదేశంలో ఉండేవాడు, గర్భదేశం నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఇవి ఉంటారు కదా, చెడుతనము దానికి అలవాటు పైన పెద్దలు ఉంటారు కదా, స్నేహితులు తాగేశారు. బాగానే తాగిన తర్వాత ఇక లేనిపోని ఆలోచనలు పిల్లారా, శరీర కోరికల నిమిత్తం వేరే పాపం చేయటం వలన అక్కడ ఆయనకి వచ్చింది ఎయిడ్స్ అంటుకుపోయింది. ఆ తర్వాత ఆయన చూస్తే ఎంత బాధ కలిగిందో తెలుసా. మంచం మీద మనిషి కాపాడలేదండి, కేవలము ఎముకలు కూడా ఉంది, పైన తోలు కప్పి ఉన్నదండి. అటువంటి యవనస్తుని ఏం చేసింది, చెడుతనం అనేది, పాపం అనేది కాబట్టి చనిపోయాడండి. వివాహం అవ్వలేదు పిల్లారా. తల్లిదండ్రులకు ఎంత వేదన ఉంటుంది అలాంటి బిడ్డను మనసు మీద చూసి. కనుక చెడుతనము అనేది మనల్ని ఎంతవరకు నాశనం తీసిపోదు పిల్లరా. మనం చాలా శుద్ధపడి చూస్తాం. ఇప్పుడు అంటే అంత లేదు, కానీ ఆ రోజుల్లో పిల్లరా చాలా భయంకర ఎయిడ్స్ వ్యాధి అనేది చాలా భయంకర. పాపము అనేది, చెడుతనం అనేది నిన్ను నరకానికి లేక నాశనం తీసుకుని పోతుంది. నీ కుటుంబమే విచ్ఛిన్నమైపోతుంది పిల్ల. 27 వచనంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబును జ్ఞాపకం చేసుకును తప్ప ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకు. దేవా, మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏలయనగా నీవు ఏ దేశం నుండి మమ్ము రప్పించుతువో, మరలా దేవాదేవుడి నిహో మీద హెత్తనాడు ఈ నింద. నీవు ఏ దేశం నుండి మమ్ము రప్పించుతువో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవటం వలనను వారిని ద్వేషించటం వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించినని చెప్పుకుందరేమో. ఒకవేళ దేవా యెహోవా నీవు చేత కానివాడు అనిపించుకుంటావు నాయన. ఎందుకంటే ఆయన తన ప్రజలను అరణ్యములకు తీసుకుని వెళ్ళి చంపేసాడంటారు తప్ప వారి చెడుతనం వారికి అర్థం కాదు. పిల్లరా, మనుషులు పిల్లరా, మన మంచితనాన్ని చూడండి, మన యొక్క లోపల చెడుతనాన్ని చూస్తారు తప్ప మంచి ఎవరికి అక్కర్లేదు ఈ రోజుల్లో. కనుక ఈవేళ మనకు ఇచ్చిన అద్భుతమైన పాఠం పరిశుద్ధ ఆత్మదేవుడు ఏంటంటే చెడుతనం. కనుక పిల్లరా, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మాట చదువుకుని ఈ దిన వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఎందుకంటే 20 నిమిషాలు 25 నిమిషాల కంటే ఎక్కువగా మిమ్మల్ని విసిగించే విధానం లేదు. 20 నిమిషాలు ప్రతిరోజు దేవుని ప్రేమ గల వాక్కులు వినటం వలన మీరు మీ కుటుంబాలు ఆశ్రయింపడాలనేది నా ఉద్దేశం. ఈ యొక్క మంచి ఆలోచన మరి ప్రియులు దేవుని దాసులు మరి ప్రజ్వల ప్రార్థన మందిరం సంఘ కాపరి షారూన్ గారి ద్వారా ప్రియులారా ఈ యొక్క యూట్యూబ్ వర్తమానం నేను ఇంతవరకు 15 సంవత్సరాల నుంచి యెహోవా నిస్సీ ప్రేయర్ మినిట్స్ వాట్సాప్ ద్వారా గల్ఫ్ దేశంలో ఉన్న మా బిడ్డలు, ఇస్రాయేల్ దేశంలో ఉన్న మా బిడ్డలకు ఈ వర్తమానం ప్రతిరోజు అందించేవాడిని. ఎందుకో దేవుని దాసులు ఒక మంచి తలంపించారు. మావయ్య గారు, మీరు ఈ విధంగా కాకుండా ఇదే మెసేజ్, ఇదే మాటలు, ఇదే ప్రేమ గల వాక్కులు యూట్యూబ్ ద్వారా అయితే ఇంకా అనేక మంది వింటారు, ఆశ్రయింపడతారు. అనేక మంది శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో నలిగిపోతా ఉన్నారు. అయ్యా, వారికి ఈ మాటలు గొప్ప ఆదరణిస్తాయని వారు వచ్చి సలహా ఇచ్చారు పిల్లారా. కనుక దాని ద్వారానే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రభు యొక్క ప్రేమ గల వాక్కులు మాత్రమే పంపించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. చివరిగా ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 20 అధ్యాయం 12 వచనం. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. చూసారా, చెడుతనం అనేది దానికి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే నోటికి తీయగా ఉండేది. కానీ ఆ చెడుతనానికి మించిన దేవుని యొక్క వాక్కు ఉందే. ప్రకటన గ్రంథం పిల్లల 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆ పుస్తకాన్ని తినివే, దూత చేతిలో ఒక పుస్తకం ఉంది, దాన్ని తినివే. అది తినేస్తే నీ నోటికి తీయగా ఉంటుంది, అది తినేగా నీ కడుపుకి చేదవుతుంది అంటారు. అది మనకు కావాల్సిన పాయింట్ కాదు, కానీ మనకు కావాల్సిన ఇక్కడ మంచి పాయింట్ ఏంటంటే చెడుతనము వారి నోటికి ఎలా ఉందంట,
తీయగా ఉంటుంది. ఆ చెడుతనానికి అలవాటు పడినోళ్ళకి ఇంకా భర్త ఎవరో, లేకుంటే భార్య ఎవరో, బిడ్డలు ఎవరో, తల్లిదండ్రులు ఎవరో, రక్త సంబంధులు ఎవరో తెలీదు. వాడు కేవలం దాన్ని చురుకోవడానికి ఎలాంటి దానికైనా తెగించేస్తాడు. పిల్లలు ఆ యోబు అంటున్న అద్భుతమైన మాట, చెడుతనము వారి నోటికంట తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. ఎక్కడిట్టారు? నాలుగు కింద దాచుకున్నారంట. సరే, నాలుగు క్రింద ఏముంది అని ఆలోచన చేస్తే ఏంట్రా పెంచుకుంటా పోతున్నాడు ఈయన అనుకోవద్దు దయచేసి. 140వ కీర్తన 4 కింద ఏమో చూద్దాం. వారు చెడుతనాన్ని 4 కింద పెట్టుకున్నారంట. పిల్లరా, మానవుని యొక్క 4 కింద ఏముందో మనం చూసినట్లయితే 140వ కీర్తన 3వ వచనంలో, పాము నాలుకలోని వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉంది. అది తెలియదు వాళ్ళకి. ఇది పాపము అనేది చూడటానికి లేకుంటే అనుభవించడానికి అబో చాలా తీగా ఉంటుంది. ఆ టైంలో పిల్లరా వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. కానీ నాలుక కిందంట దాన్ని దాచిపెట్టిరి. నాలుక కింద దాచిపెట్టింది అది పాము విషసర్పం అన్నట్టుదంట. ఆ విషము నిన్న ఒకరోజు కాటు వేస్తుంది అన్న సంగతి మనకి దాన్ని గుర్తించలేదు పిల్లలు. కనుక ప్రజలు ఏం చేస్తారు? చెడుతనాన్ని అసహించుకోవటం అనేసి చెడుతనాన్నంట నాలుక కింద దాచుకోవటం వలన వారికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆ శాపం ద్వారా మరణం వచ్చింది. మరణం నిన్ను తీసుకెళ్ళి నరకంలో తీసుకుపోయారా. ప్రభు అయిన యేసు 2 ఎగ్జామ్ ఇక్కడ అద్భుతమైన ఎగ్జామ్ మనం చెప్పాడు. ఏంటంటే లాజరు గురించి, ధనికుడి గురించి ఒక అద్భుతమైన వర్తమానం పిల్లరా మనం చాలా చోట్ల మనం వింటా ఉంటాం. లేదన్న ఉద్దేశం కాదు. ఇది చివరగా 10వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9వ వచనంలో, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండును. ఇది దైవ సేవకులకు, దేవుని ప్రేమించే బిడ్డలకు, మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభువు కోసం జీవిస్తారే వారికి మాత్రమే వర్తిస్తుంది. లోకంలో ఉండే వారికి పాపం ఎలాగుంటుంది? తీయగా ఉంటుంది. ప్రభువులో ఉండే వారికి ఇలాగా దేవుని యొక్క వాక్యం తేనె వలె మధురంగా ఉంటుంది. మీ ఇష్టం, దేన్ని మీరు ఎంచుకుంటారో మీరు ఎంచుకోవచ్చు పిల్లారా. కానీ పాపం ఒకరోజు నిన్ను మరణానికి తీసుకుపోద్ది. ఆ మరణం నిన్ను నరకానికి తీసుకుపోద్ది పిల్లారా. అది ప్రభువు కోరుకోవట్లేదు. అందుకే ఆయన ఈ భూలోకానికి వచ్చి నీ నిమిత్తము కాచిన పిల్లారా పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం ద్వారా నీ పాపములను కడిగి 130వ కీర్తనలో 3వ వచ్చినట్టాడు, యెహోవా నీవు పాపమును లక్ష్యపెట్టిన యెడల ఎవరు నీ సన్నిధిలో నిలువగలరు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరికినట్టాడు. మన ప్రభువు క్షమించే దేవుడు పిల్లారా. ఎంత పాపినైనా క్షమించే దేవుడు. మన పాపము చేత పట్టబడి స్త్రీని ప్రభు దగ్గర తీసుకొచ్చారు పిల్లారా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుకున్నామన్నారు. అది చాలా అద్భుతమైన వివరణ. ఒక్కరే దొరుకుతారంటే పాపం చేస్తే. మరి కానవాడి అడిగాడా ప్రభు? అడగలేదు. ఎందుకంటే వారి చెడుతనము ప్రభువుకు తెలుసు కాబట్టి, వారి హృదయము చెడిపోయింది కాబట్టి పిల్ల. కనుక ఈవేళ మనం నేర్చుకున్న మంచి పాట చెడుతనము. యోసేపు వారి చెడుతనము సమాచారం తండ్రి వద్దకు తీసుకొచ్చేవాడు. తండ్రి వారిని గద్దించేవాడు, వారు సరి చేసుకుంటారేమని. కానీ వారు యోసేపు మీద పక్కబట్టి యోసేపుని అమ్మివేశారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. అనుదిన జీవాహారం అనే యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి నీ బిడ్డలకు మీరు ఇచ్చే వర్తమానం ద్వారా నాయన నీ నామానికి మహిమ తెచ్చుకొని, వాట్సాప్ ద్వారా తండ్రి గల్ఫ్లో ఉన్న మా బిడ్డలకు, ఇస్రాయిల్ దేశంలో మా బిడ్డలకి వర్తమానం నేను పంపిస్తే ఎంతో సంతోషపడేవాడిని. ఇదే వర్తమానం దైవజనులు షారూన్ గారి ద్వారా ప్రభు నాయన యూట్యూబ్లో ఇది అప్లోడ్ చేస్తే అనేక మంది ఇంకా వింటారు అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు మరి ఇది మేము ప్రారంభించి ఉన్నాం. దీంట్లో మా ఉద్దేశం ఇవి కాదు, నీ చిత్తమే, కేవలం నీ చిత్తమే. నీ బిడ్డలు అనేక మంది ఆయన పాపము అనే చెడుతనంలో పడి నలిగిపోయి నశించిపోతూ ఉన్నారు తండ్రి. వారు తెలియక పొరపాటు చేసి దాని వలన వారు వచ్చే నష్టాన్ని వారు భరించలేక ప్రభు నేను నీకు స్తోత్రాలు ప్రాణహాని చేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా కాకుండా ఈ వాక్యం, ఈ జీవగల ఈ జీవాహారం ప్రభు ఆ బిడ్డల నోటికి తగలటం వలన
నీ మధురమైన ఈ మాటల ద్వారా వారిని రక్షించుకునే ఆ విధానం బట్టి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీవు గొప్ప దేవుడు, దయగల దేవుడు. మేము దీనస్థితిలో ఉన్నప్పుడు మమ్మలను జ్ఞాపకం చేసుకునేవాడు. అవును ప్రభా, నీవు గొప్ప దేవుడు, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అయ్యా, మా చెడుతనము నాయన మాలో ఏదైనా నా తండ్రి ఉన్నట్లయితే నాయన ఈ దినం మాతో మీరు మాట్లాడారు, అది మాలోంచి తొలగించండి. నీ ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామానికి సాక్షులుగా మమ్మల్ని బలపరచండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు మాటలు వింటున్నారు నాయన, ఆ ఒక్క మాట చాలు. చెడుతనము అని ఒక్క మాట ద్వారా నాయన మా బిడ్డలను ఆదరించండి, రక్షించండి. నరకానికి వెళ్లకుండా ప్రభు మీరిచ్చే నిత్య రాజ్యాన్ని పొందుకునే కృప మా బిడ్డలకు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ, ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆకాశం ముందు ఆసీనుడవై, ఏ విధంగా ప్రభు సొలొమోను ప్రార్థన చేశాడు, దేవా యెహోవా నీ ప్రజలు తమ్మును తాము తగ్గించుకుని నీ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆకాశం ముందు ఆసీనుడవై వారి ప్రార్థన ఆలకించి వారికి ప్రతిఫలం దయచేయమని ప్రభు నీ సన్నిధిలో చేసిన ప్రార్థన మేము చేస్తా ఉన్నాం. ఆ విధంగా నీ బిడ్డలను ఆదరించి, కనికరించి, క్షమించి, కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడేయును గాక. ఆమేన్.